హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు సీరియల్‌లో కాంచన హాల్‌లో కూర్చొని టిఫిన్ తింటా ఉంటది. కార్తీక్ వచ్చి "పెద్దమ్మా కాఫీ ఇవ్వు" అనగానే కాంచన "అక్క శౌర్యం తీసుకొని బయటికెళ్ళిందిరా. ఒక 5 నిమిషాలు కూర్చో. కాఫీ నేనే పెడతాను" అని అంటా ఉంటే కార్తీక్ "టైం అవుతుందమ్మా బయలుదేరతాను." "దీపా త్వరగా రా." "ఎక్కడికి రా" అని కాంచన అంటది. "డ్యూటీకమ్మా. నీ చేతికి గాయమైందిరా" అనగానే "ఇప్పుడు బానే ఉందమ్మా" అని కార్తీక్ అంటాడు. అక్కడికి దీప వస్తది. "నీతో వాదించే ఓపిక నాకు లేదురా. దీప నువ్వైనా మీ ఆయనకి చెప్పు" అనగానే దీప "వెళ్ళి త్వరగా వచ్చేస్తాం అత్తయ్య" అని అంటది. అప్పుడు కాంచన "ఈ ఒక్కసారైనా నువ్వు అత్తగారికి సపోర్ట్‌గా వస్తావని ఆశపడ్డాను చూడు. అందుకైనా నువ్వు ఇలా మాట్లాడాల్సిందే" అని అంటా ఉంటే కార్తీక్ "వెళ్దామని నేనే అన్నానమ్మా" అని అంటాడు. "సరే, మీ మీదేం కోప్పడను, అరవను, తిట్టనురా. మామూలుగానే అడుగుతానురా. నీ చేతికి దెబ్బ తగిలింది. నువ్వెలా వెళ్తావురా?" "రోజూ వెళ్ళినట్టే స్కూటీ మీద వెళ్తానమ్మా" అని కార్తీక్ అంటాడు. వెంటనే కాంచన "నువ్వు డ్రైవింగ్ చేయగలవా" అని అడుగుతా ఉంటే "దీప చేస్తదమ్మా" అని అంటాడు. దీపని చూస్తే "హా" అని తలూపుతుంది. "అక్కడి వరకు నిన్ను దీపనే తీసుకెళ్తుంది బాగానే ఉందిరా. నువ్వేమీ మా పుట్టింటికి అల్లుడివి కాదు. రాగానే కూర్చోబెట్టి సేవలు చేసి మర్యాదలు చేయడానికి. ఆ ఇంట్లో నువ్వు డ్రైవర్వే కదా. స్కూటీవే నడపలేని వాడివి కారెలా నడుపుతావు?" కార్తీకేమో "అది నేను" అని తడబడుతూ ఉంటాడు. "సరేరా, నా అజ్ఞానానికి అంతవరకే అర్థమైంది. కారు నడపలేనమ్మా అంటావు. కారు నడపకపోతే ఆ ఇంట్లో పనేంట్రా డ్రైవర్కి" అనగానే కార్తీక్ వైరా అన్న మాటలు గుర్తుకు తెచ్చుకుంటాడు. నిన్నటి ఎపిసోడ్లో వైరా అంటాడుగా "నీ ఫ్యామిలీకి నేను డేంజర్ అనుకుంటున్నావు. కాదురా, మీ ఫ్యామిలీకి నీ మరదలే డేంజర్. అరే, అది అసలు మీ ఫ్యామిలీనే కాదురా" అని అంటాడుగా. అది గుర్తుకు తెచ్చుకుంటాడు. మౌనంగా ఉండిపోతాడు. కాంచనేమో "అడిగేది నిన్నేరా. డ్రైవింగ్ చేయలేని నువ్వు అక్కడికెళ్ళి ఏం చేస్తావు?" "ఏమీ చెయ్యనమ్మా. ఊరికే అలా తిరుగుతాను" అంటే "ఊరికే తిరగడానికి అంత దూరం వెళ్ళడం ఎందుకు? ఆ తిరిగేదేదో ఇద్దరు ఇక్కడే తిరగండి." "ఓ, తిరగడానికి మీకు ఇల్లు సరిపోవడం లేదా? లేదా డ్యూటీకి రమ్మని ఎవరైనా ఫోన్ చేశారా? చేస్తే ఎవరు చేశారో చెప్పండి. వాళ్ళతో నేను మాట్లాడతాను" అనగానే కార్తీక్ "నువ్వు ఎవరితో మాట్లాడాల్సిన అవసరం లేదమ్మా. వెళ్ళి తొందరగా వచ్చేస్తాం" అని అంటాడు. అప్పుడు కాంచన "వెళ్ళి ఏం చేస్తావో చెప్పరా?" కార్తీక్ తనలో తాను "కొన్ని నీకు చెప్పుకోలేనమ్మా" అని అనుకుంటాడు. "అడుగుతున్నాను కదా చెప్పరా?" అనగానే దీప "బావతో నేనున్నాను కదా అత్తయ్య, మీరేం కంగారు పడకండి" అని అంటది. "నువ్వు కడుపుతో ఉన్న ఆడదానివే. నువ్వు ఇంకా జాగ్రత్తగా ఉండాలే. అయినా సరే బయలుదేరుతాము అంటే నాకు చెప్పలేని కారణం ఇంకేదో ఉంది." "ఏం లేదమ్మా" అని కార్తీక్ అంటా ఉంటే "మరి ఏమీ లేనప్పుడు ఊరికే మీరెందుకెళ్తారా? మీరు దాచే నిజాలు మీ నిర్ణయాల్లాంటివి. అవి జరిగిన తర్వాత గాని మాకు అర్థం కావడం లేదు." "ఓ, నాకు కూడా చెప్పుకోలేనంత సీక్రెట్స్ ఏముంటాయో మీ దగ్గర" అనగానే కార్తీక్ "ఊరుకో అమ్మా, నీకు తెలియని సీక్రెట్స్ మా దగ్గర ఏముంటాయి. జోష్న కిడ్నాప్ కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కదా. పోలీసులు ఎవరైనా వస్తే నేను అందుబాటులో ఉండాలి కదా" అనగానే కాంచన "ఆ ఇంటికి వచ్చిన పోలీసులు ఈ ఇంటికి రాలేరా" అని అంటది. అప్పుడు కార్తీక్ "నేను మావయ్యతో కూడా మాట్లాడాలి" అని అంటూ ఉంటే కాంచన "ఫోన్లున్నాయి కదరా" అని అంటది. "అన్నీ ఫోన్లో మాట్లాడలేం కదమ్మా" అనగానే కాంచన "ఒక ఓనర్తో డ్రైవర్కి ఫోన్లో మాట్లాడలేని మాటలేముంటాయిరా" అని అంటది. వెంటనే కార్తీక్ "డ్రైవర్కి ఓనర్కి ఉండకపోవచ్చు, మేనల్లుడికి మేనమామకి ఉంటాయి కదా" అని అంటాడు. వెంటనే కాంచన "ఇంత పెద్ద గాయం కంటికి కనబడుతుంటే వెళ్తానని ఎలా చెప్తున్నావురా?" దీపేమో "కనపడిని గాయాలనే మోస్తున్నాం. కనిపించే గాయాల్ని మోయడం పెద్ద లెక్కేం కాదత్తయ్య. బావా పద వెళ్దాం" అని దీపెళ్తది. "ఉంటానమ్మా" అని చెప్పి కార్తీక్ కూడా వెళ్ళిపోతాడు. కాంచనేమో "వీళ్ళు నా దగ్గర ఏదో దాస్తున్నారు. అదేమై ఉంటుంది" అని అనుకుంటూ ఉంటది. ఇటు జోష్న బయట గార్డెన్లో ఉయ్యాల్లో కూర్చొని కాఫీ తాగుతా ఉంటది. అప్పుడే దీప ఇంకా కార్తీక్ వస్తారు. దీప డ్రైవ్ చేసుకుంటూ వస్తే కార్తీక్ వెనకాలే కూర్చొని ఉంటాడు. వాళ్ళని చూసి లేచి "వావ్" అని చప్పట్లు కొట్టుకుంటూ "వీర మహిళ అంటే నువ్వే దీపా?" జోష్నను చూసి కార్తీక్ వైరా అన్న మాటలు గుర్తుకు తెచ్చుకుంటాడు. "నీ మరదలు చాలా పెద్ద కిలాడి. మా వాళ్ళు ఎంత అడిగినా ఇస్తారు. నువ్వొక 30 కోట్లు అడుగు, నీకు 20 కోట్లు, నాకు 10 కోట్లు అని బేరాలాడింది" అని అంటాడుగా. అవి గుర్తుకు తెచ్చుకొని జోష్నను అలా చూస్తూ ఉంటాడు. జోష్న ఏమో "బావకి బుల్లెట్ తగిలింది కదా, ఈరోజు ఎక్కడ డ్యూటీకి రారేమో అని
మీకోసమే ఎదురు చూస్తూ ఇక్కడ కూర్చున్నాను. కానీ మీరు ఆది దంపతులు కదా! రాకుండా ఎలా ఉంటారు? అనగానే కార్తీక్, మేం రాకపోతే మా కోసం మీరు రావాలనుకున్నారా ఏంటి? అని అడుగుతాడు. నీకోసం నేనెక్కడి వరకైనా వస్తాను బావా! ఎందుకో దీపకి తెలుసు. ఏం దీపా? ఎందుకొస్తానో చెప్పు? అనగానే దీప, అది మీరే చెప్పండి అమ్మాయి గారు అని అంటది. ఎందుకంటే బావ తన ప్రాణాల్ని లెక్క చేయకుండా నన్ను కాపాడాడు. నువ్వంటే మా బావకి ప్రాణం కదా! తన ప్రాణాల్ని లెక్క చేయలేదు అంటే నువ్వంటే తనకి లెక్కనేనట్టే గదా! దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది? నా కోసం ప్రాణాలిచ్చేంత ప్రేమ బావకుంది. అనగానే కార్తీక్, ఒక విషయం మనం చూసేదాన్ని బట్టి అర్థమవుతుంది పెద్ద మేడం గారు. నిన్ను క్షేమంగా తీసుకొస్తానని అత్తయ్యకి మాటిచ్చాను. బుల్లెట్ నాకు తగిలింది కాబట్టి అత్త బాధపడ్డది. అదే బుల్లెట్ నీకు తగులుంటే అత్త హాస్పిటల్లో ఉండేది అని అంటా ఉంటే జోష్న, మా మమ్మీకి నేనంటే అంత ప్రేమ అని అంటది. అప్పుడు కార్తీక్, కానీ అందులో 1% ప్రేమ కూడా నీకు మాత్రం లేదు కదా అనగానే జోష్న, లేదని నీకెలా తెలుసు అని అడుగుతుంది. వెంటనే కార్తీక్, నిజంగా నీకంత ప్రేమే ఉంటే వైరాగాడితో చేతులు కలిపేదానివే కాదు. వీడియో కాల్స్, వాడు పంపే వీడియోలు చూసి నిజంగా నిన్నెక్కడ కిడ్నాపర్ బాధ పెడుతుండో అని ఇక్కడ మా అత్త గుండెలు బాదుకుంటూ ఏడుస్తా ఉంటే నువ్వు మాత్రం అక్కడ నచ్చింది తింటూ నీకు రాబోయే వాటా కోసం ఎదురు చూస్తా ఉన్నావు అని అంటా ఉంటే దీప, నువ్వు అసలు మనిషివేనా? నాకన్న వాళ్ళు నీకన్న వాళ్ళు అయిండకపోవచ్చు, కానీ పెంచిన కృతజ్ఞత అయినా నీకు ఉండాలి కదా అని అంటది. అప్పుడు జోష్న, నేను నిన్ను ఈ ఇంటికి తీసుకొచ్చాను అన్న కృతజ్ఞత నువ్వు చూపించావా? నోరు తెరిస్తే అందరు నీతులు చెప్పేవాళ్లే. వేటాడే జంతువు మారొచ్చేమో గాని వేటాడే లక్ష్యం ఒక్కటే, తను అనుకున్నది సాధించడం. మీరు పాటించే మానవత్వ విలువలు మంచి నాకు వర్తించవు. ఆ రూల్స్ అన్ని చింపి చెత్తబుట్టలో వేయండి. నేను నా కోసమే బ్రతుకుతాను, నా స్వార్థం కోసమే బ్రతుకుతాను అనగానే దీప, ఈ విషయం మా అమ్మతో చెప్తే అని అంటా ఉంటే జోష్న, చెప్పి చూడు, నా కూతురు మీద లేనిపోని నిందలేస్తున్నావని మెడ పట్టుకొని బయటికి గెంటుతుంది అనగానే కార్తీక్, అత్తకి నువ్వు బలహీనత, అదే నీ బలం. దాన్ని దాటి అత్తని ఎలా బయటికి తీసుకురావాలా అని ఆలోచిస్తున్నాను అనగానే జోష్న, కానీ నేను మాత్రం నా మీద నీకెంత ప్రేమ ఉందా అని ఆలోచిస్తున్నాను అని అంటది. వెంటనే దీప, జోష్న, నువ్వు హద్దులు దాటి మాట్లాడితే నేను మర్యాదని మర్చిపోవాల్సి వస్తుంది అనగానే జోష్న, నేనేం తప్పు మాట్లాడడం లేదు దీపా. బావ నీ మెల్లో తాళి కట్టాడు. అదే నా కోసమైతే ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు. 3 మూలు వేసేంత ప్రేమ కంటే ప్రాణాలు ఇచ్చేంత ప్రేమ ఎప్పుడూ గొప్పదే అనగానే కార్తీక్ చిటికేసుకుంటూ, హలో మిస్ హైదరాబాద్, నిన్ను కాపాడింది నీ మీద ప్రేమతో కాదు, మరెందుకు కాపాడావు అని జోష్న అడుగుతుంది. మాంత్రికుడి ప్రాణాలు చిలుకలో ఉన్నట్టు అత్త ప్రాణాలు నీలో ఉన్నాయి. నువ్వు కనిపించకపోతేనే భరించలేని అత్త నీకేదైనా అయితే తట్టుకోగలుగుతుందా అనగానే జోష్న, తట్టుకోలేదని నాకు తెలుసు బావా. అన్నట్టు వైరాతో నేను చేతులు కలిపానని మీకెవరు చెప్పారు? వాడే రాత్రి నాకు ఫోన్ చేసి చెప్పాడు అని కార్తీక్ అంటాడు. జోష్న నవ్వుతూ, అంతకు మించి వాడేం చేయగలడులే అనగానే దీప, ఏంటి నీ ధైర్యం? తప్పు చేసి కూడా కాస్త కూడా భయం లేకుండా ఇంత తెగించి ఎలా మాట్లాడగలుగుతున్నావు అని అంటా ఉంటే జోష్న, నా మొండితనమే నా ధైర్యం. నీ ముందే నేను బావని హగ్ చేసుకున్నా. నువ్వేమైనా చేయగలిగావా అనగానే దీప, అది కృతజ్ఞత అన్నావని వదిలేశాను, లేదంటే నువ్వు కొట్టిన కన్ను పీకేసేదాన్ని అని అంటా ఉంటే జోష్న, నేను బావతో తాళి కట్టించుకున్నా కూడా నువ్విలా ఊరుకోవడం తప్ప నన్నేం చేయలేవు అని అంటది. అప్పుడు కార్తీక్, హలో పెద్ద మేడం గారు, మీరు కట్టించుకోవాలి అంటే నేను కట్టాలి కదా. కడతావు బావా అని అంటది. సరే పెద్ద మేడం గారు, మీ సరదా నేనెందుకు కాదనాలి? ఇప్పటి వరకు మన మధ్య చాలా ఛాలెంజెస్ జరిగాయి. తాళి కట్టించుకుంటాను అని బొమ్మల పెళ్లిల్లో పెళ్లి కూతురులాగా కిందకి పైకి ఎగురుతున్నావు కదా. ఈరోజు తారీఖు గుర్తుపెట్టుకో, వచ్చే నెల ఇదే తారీఖున నీ మెల్లో తాళి పడుతుంది. జోష్న, నువ్వు కడతావా అని సంతోషంగా అడుగుతుంది. కార్తీకేమో, నేను మా ఆవిడ దగ్గరుండి మరీ కట్టిస్తాం. ఎవరితో అని అడుగుతుంది. నీ కాబోయే వరుడితో అని కార్తీక్ అంటా ఉంటే వాడెవడు అని జోష్న అడుగుతుంది. వస్తాడు అని అంటాడు. ఎక్కడి నుండి అని అడుగుతుంది. నేను దింపుతానుగా అని కార్తీక్ అంటా ఉంటే అదే ఎక్కడి నుండి వస్తాడు అనగానే కార్తీక్, మనసు పెట్టి బలంగా కోరుకుంటే ఏదైనా జరుగుతుంది పెద్ద మేడం గారు. నా కోరిక న్యాయమైందే, అందుకే మేమిద్దరం కలిసి నీకు మాటిస్తున్నాం అని జోష్న చేయి పట్టుకొని దీప చేయిని జోష్న చేతిలో పెట్టి పైన కార్తీక్ చేయి పెట్టి
నెల రోజుల్లో ఒక వాటమైన అచ్చ తెలుగు ఆవకాయ లాంటి కుర్రాన్ని చూసి నీకు కొంగుముడి వేసే బాధ్యత మాది అంటూ దీప ఇంకా కార్తీక్ నవ్వుతూ ఉంటారు. పారు ఏమో విజిలేసుకుంటూ వస్తది. సూపర్, అదరగొట్టావు మనవడా, నువ్విచ్చిన మాటకి నేను కూడా కట్టుబడి ఉన్నాను అనగానే జోష్న కోపంగా చేతిలో చేయేసి మాట విచ్చినంత మాత్రాన అది నిజమైపోదు బావా అని చేయి విడిపించుకొని మీరేం చేస్తారో మీరు చేసుకోండి, నేనేం చేయాలో నాకు తెలుసు అని అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. దీపేమో మనం మాట నిలబెట్టుకోవాలి బావా అని అనేసి లోపలికి వెళ్ళిపోతుంది. పారు కార్తీక్తో జోష్న బాగా తిక్కల్దిరా, అది ఊరికనే చెప్తే వినే రకం కాదు, ఎవరికి ఎలా చెప్పాలో నాకు తెలుసు కదా పారు అని చెప్పి కార్తీక్ లోపలికి వెళ్తాడు. పారు ఏమో జోష్నని కంట్రోల్ చేయాలంటే హా దీపకి జ్ఞానోదయం చేయాలి అనుకుంటూ లోపలికి వెళ్తుంది. దీప లోపలికెళ్ళి ఇల్లు ఊడుస్తా ఉంటది. పారు వచ్చి ఆ చీపురు పట్టుకొని ఇల్లు శుభ్రంగానే ఉందే, దుమ్ము ఇప్పుడు నీ జీవితంలో ఉంది అనగానే దీప ఏమైంది పారిజాతం గారు అని అడుగుతుంది. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అనగానే పారు నన్నేమి గారు బూరు అంటూ గౌరవించాల్సిన అవసరం లేదు, నానమ్మ అని పిలవ్వే అని అంటా ఉంటే దీప అంత చనువుగా నేను పిలవలేనండి అని అంటది. వెంటనే పారు నువ్వు పిలవలేవే, ఆ మాటకొస్తే నువ్వేమీ చేయలేవు అని గట్టి గట్టిగా అంటా ఉంటే అక్కడికి కార్తీక్ వచ్చి ఏంటి పారు మా ఆవిడ మీద పడ్డావు అనగానే పారు జోష్న నీ మీద పడుతుంది కదరా అని అంటది. కార్తీక్ ఏమో డెడ్ లైన్ ఇచ్చాం కదా అని అంటా ఉంటే పారు అది లెక్క చేయదు అని అంటది. నేను మాట తప్పను కదా అని కార్తీక్ అంటా ఉంటే మనం ఇలా ఊగదంపుడు వాగ్దానాలు చేసుకుంటూ పోతే అది చేయాల్సింది అది చేసుకుంటూ పోతుంది, ఏంటి మీ భయం అని దీప అడుగుతుంది పారుని. వెంటనే పారు అందరి ముందు అవ్వా నీ మొగుణ్ణి జోష్న కౌగిలించుకుంది, నువ్వేమైనా చేయగలిగావా అనగానే దీప ఏదో కృతజ్ఞతతో అని అంటా ఉంటే పారు ఆ దాని బొంద, దానికి విఘ్నతే లేదు, ఇంకా కృతజ్ఞత ఎక్కడి నుండి వస్తుంది, మీరైనా గట్టిగా చెప్పొచ్చు కదా అని దీప అంటది. హా పెళ్ళానివి నువ్వే నోరు మూసుకొని ఉన్నప్పుడు నేనేం మాట్లాడతాను అని పారు అనగానే పెళ్లి చేసేస్తే ఈ బాధలేమీ ఉండవులేండి అని దీప అంటది. దానికి పెళ్లి కాదు అని పారు అంటా ఉంటే కార్తీక్ ఎందుకు అని అడుగుతాడు. దాని జాతకమే అలా ఉందిరా, నువ్వు రాసావా అని కార్తీక్ అనగానే ఆ దేవుడే రాశాడు, నీతో చెప్పాడా అని కార్తీక్ అనగానే కళ్ళ ముందు వైకుంఠపాళి చూపిస్తున్నాడుగా అనగానే కార్తీక్ అంత లోతైన విశ్లేషణ తమరేం చేశారు అని అడుగుతాడు. అప్పుడు పారు నీతో పెళ్లి జరగాలి, నిశ్చితార్థం పెట్టారు, అది జరిగిందా లేదు అని కార్తీక్ అంటాడు. నిశ్చితార్థం అచ్చి రావట్లేదని డైరెక్ట్ గా పెళ్ళే పెట్టారు, జరిగిందా అనగానే కార్తీక్ లేదు అని అంటాడు. సరే ఏదో ఒక సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేద్దామని ఆ గౌతమ్ గారిని తీసుకొచ్చారు, పెళ్లి చేయాలనుకున్నారు, నిశ్చితార్థానికి ముహూర్తాలు కూడా పెట్టారు, జరిగిందా అనగానే కార్తీక్ లేదు అని అంటాడు. వెంటనే పారు ఆ తర్వాత దశరథ మరో 4-5 సంబంధాలు చూశాడు, అవి ఇంటి వరకు రాకముందే ఆగిపోయాయి అనగానే కార్తీక్ ఇది నిజమే అని అంటాడు. పారు ఏమో దీన్ని బట్టి నీకేం అర్థమవుతుంది మనవడా, నీకేం అర్థమైంది అని కార్తీక్ అంటాడు. జోష్న జాతకంలో దోషం ఉందేమో అనిపిస్తుందిరా. దోషమా అని కార్తీక్ అనగానే అదేరా ఆ కుజ దోషమో నరదోషమో అని ఇలా కొన్ని దోషాలు ఉంటాయి, అలాంటి ఏమైనా ఆ జోష్న జాతకంలో ఉంటే మనం ఎన్ని వాగ్దానాలు చేసినా దానికి పెళ్లి కాదు, ఆ దోషం మనిషిని కుదురుగా ఉండనివ్వదు. హ ఇలా దాని మొగుడు వెంట దీని మొగుడు వెంట పడుతూనే ఉంటది. అక్కడికి జోష్న వచ్చి ఇంకా అనుకుంటూ నీ నీచపు బుద్ధి పోగొట్టుకున్నావు కాదు గ్రాని, నా గురించి లేని పొన్నివన్నీ ప్రచారం చేస్తావా అనగానే పారు ఉన్న మాటేగా అంటున్నాను అని అంటది. వెంటనే జోష్న మీరెన్నైనా అనుకోండి, ఎన్ని ప్రామిస్లైనా చేసుకోండి, అవేవి నా మనసుని మార్చలేవు, అది మనసు కాదే చెత్తబుట్ట అని పారు అంటది. పనికిరాని దరిద్రాలన్నీ అందులోనే ఉంటాయి అని అంటది. అప్పుడు జోష్న నా దరిద్రాలని కూడా అదృష్టంలా మార్చుకోగలను అనగానే పారు ఆ ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించుకుంటేనే మంచిది అని అంటది. అప్పుడు జోష్న సేమ్ టు యూ అనగానే పారు మనసు మార్చుకో అనగానే జోష్న ఈ మాట బావకి చెప్పు అనగానే పారు దారి మార్చుకో అని అంటది. ఈ మాట దీపకి చెప్పు, దీపే కార్తీక్ భార్య అని పారు అనగానే ఈ మాట మాత్రం ఎవరికి చెప్పకు గ్రాని, ఎందుకంటే దీన్ని నేను అబద్ధం చేస్తాను కాబట్టి, ఆ మాట అంటే మూతి పగులుతుంది అని పారు అంటది. జోష్న ఏమో నాకు చేతులున్నాయి అని పైకి వస్తుంది. పారు ఏంటే కొడతావా అని ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు నెట్టుకుంటూ ఉంటారు.
కొడతావా 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 అని పారు నెడతా ఉంటే కార్తీక్ పారు 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 అని చేపట్టుకొని ఆగు ఆగు అని ఆపుతాడు. వద్దొద్దు వద్దు పారు అనగానే ఛ, ఈ పిల్ల బాతు బచ్చాకి మనం భయపడ్డమేంట్రా. హ, ఈ పిఠాపురం పారిజాతాంది రాటుదేలిన గుండె, బండల్నే కాదు కొండల్ని కూడా ఎదుర్కోగలదు అనగానే జోష్న, నేను కొండని కాదు పర్వతాన్ని, మీరు నన్ను ఏమీ చేయలేరు అరవడం తప్ప అని అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. పారు ఏమో వెనకాలే వసేయ్ నిన్ను అని వెళ్ళబోతే కార్తీక్ వద్దు వద్దు అని చేపట్టుకుని ఆపుతాడు. చూసావా చూసావారా చూసావా దాని తల పొగురు అని అంటా ఉంటే కార్తీక్ నువ్వు చెప్పింది నిజమే అనిపిస్తుంది పారు అని అంటాడు. అంటే నాది రాటు తేలిన గుండె అనా అనగానే కార్తీక్ అది కాదు పాప జాతకంలో ఏదో తేడా ఉంది అని. మరేం చేద్దాం అని పారు అడుగుతుంది. ఇప్పుడు ఈశాన్యంలో బరువు పెరిగిందనుకో, వాస్తు సెట్ చేయాలంటే ఏం చేయాలి అనగానే పారు బరువు తీసి పక్కన పడేయాలి అని అంటది. అదే ఇప్పుడు మనం చేయాల్సింది పారు. ఏం చేస్తాం రా అనగానే అమ్మాయి గారికి పెళ్లి చేస్తాం. పెళ్లి కొడుకు అని అడుగుతుంది. ఇది వేరే పెళ్లి అని కార్తీక్ అనగానే అర్థం కాలే అని పారు అంటా ఉంటే కార్తీక్ చేయి చాపి మాకు సహాయం చేస్తానని ముందు మాటివ్వు చెప్తాను అనగానే పారు రే నేను దీప పార్టీరా అని అంటది. అయితే చేయగలుపు అని కార్తీక్ అనగానే చేతి మీద తన చేయేస్తుంది పారు. నువ్వే ఏం చెప్తే అది చేస్తానురా. థ్యాంక్స్ పారు. దీప మరి నువ్వు అనగానే దీప కూడా తన చేయి వాళ్ళ చేతి మీద పెడతది. మీ మాటే నా మాట అని నవ్వుతూ అంటది. పారు సంతోషంగా అయ్యో మనవరాలు కూడా చేయగలిపింది. రేయ్ ఇంకా ఆట మొదలు పెట్టు అనగానే కార్తీక్ ఆట ఎప్పుడో స్టార్ట్ చేశాను పారు అనగానే ఎక్కడా అని అడుగుతుంది. మనం ఇప్పుడు హాల్లో వెళ్దాం పదా, ఆట అక్కడ ఆడదాం. జోష్న రోగం కుదుర్చాలరా అనగానే కార్తీక్ ముగ్గురం కలిసే కుదుర్చుదాం. అయితే నువ్విప్పుడు కార్తీక్ బాబు కాదు డాక్టర్ బాబు, ట్రీట్మెంట్ షురు అనగానే కార్తీక్ నవ్వుతూ అయితే దీనికో టైటిల్ పెట్టాల్సిందే అని అంటా ఉంటే నువ్వే పెట్టు అని పారు అంటది. దీప కూడా నవ్వుతా ఉంటది. వెంటనే కార్తీక్ ఆపరేషన్ జోష్న అనగానే పారు టైటిల్ అద్రిపోయిందిరా అని అంటది. క్యాప్షన్ ఏంటో తెలుసా పారు, తొందరలోనే పెళ్ళి. వావ్, ఇంకింకా అదిరిపోయిందిగా ఇది, ఆపరేషన్ జోష్న తొందరలోనే పెళ్ళి అనగానే కార్తీక్ అయితే మన పరివారం అంతా వెళ్ళి ఆట మొదలెడదాం పదండి. ఓకే అని పారు దీపం తీసుకొని వెళ్తుంది. ముగ్గురు కిందికి వెళ్తారు. కింద హాల్లో శివనారాయణ దశరథ కూర్చొని ఉంటారు. సుమిత్ర కూడా అక్కడే నిలబడి ఉంటది. శివనారాయణ ఏమో దశరథ్తో ఇంతవరకు వైరాగాడు దొరకకుండా ఉన్నాడు అంటే వాడేటో పారిపోయి ఉంటాడు, వాణ్ణి మాత్రం వదిలిపెట్టను అని అంటా ఉంటే అక్కడికి అయ్యగారు దండం పెట్టుకుంటూ లోపలికి వస్తాడు. అయ్యా నమస్కారం అనగానే శివనారాయణ నమస్కారం శాస్త్రి గారు. దశరథ పంతులు గారిని ఇప్పుడెందుకు పిలిచావు? నేను పిలవలేదు నానా అని దశరథ అంటాడు. పైనుండి కార్తీక్ దీప పారు ముగ్గురు వస్తా ఉంటారు. సుమిత్ర ఏమో మరి ఎవరు పిలిచారు అని అంటా ఉంటే కార్తీక్ అది నేనే పిలిచాను చిన్న మేడం గారు, నమస్కారం అయ్యా అని అయ్యగారు కార్తీక్కి దండం పెడతారు. నమస్కారం అని కార్తీక్ అంటా ఉంటే దశరథ నువ్వు పిలిచావా అని అడుగుతాడు. అప్పుడు అయ్యగారు అవునయ్యా కార్తీక్ గారే రమ్మన్నారు. ఎందుకురా అని శివనారాయణ అంటాడు. జాతకాలు చూడ్డానికి తాత. ఎవరి జాతకం అని దశరథ అడుగుతా ఉంటే వారు పెళ్లి కూతురు జాతకం అనగానే సుమిత్ర ఎవరా పెళ్లి కూతురు అని అడుగుతుంది. దీప నవ్వుతూ అమ్మాయి గారేనమ్మా అని అంటది. శివనారాయణేమో జోష్న పెళ్లి కూతురేంటి అని అంటా ఉంటే కార్తీక్ పెళ్లి చేయాలి కదా అనగానే శివనారాయణ పెళ్లి చేయాలంటే సంబంధం చూడాలి కదా అని అంటాడు. వెంటనే కార్తీక్ ఇప్పుడు ఇల్లు కట్టాలంటే డైరెక్ట్ గా పునాది కడతామా, ముందు వాస్తు చూడాలి, ఆ తర్వాత ప్లాన్ గీయాలి, ఆ తర్వాత కన్స్ట్రక్షన్ చేయాలి అని అంటా ఉంటే పారు పెళ్లి కూడా ఇల్లు లాంటిదేనండి అని అంటా ఉంటే కార్తీక్ వాస్తు చూడ్డానికే సారీ జాతకం చూడ్డానికే పంతులు గారిని రమ్మన్నాను అని అంటాడు. శివనారాయణేమో మరి మాతో ఒక్క మాట కూడా చెప్పలేదు అనగానే కార్తీక్ పెళ్లి బాధ్యతలు మా భుజాల మీద పెట్టారు కదా, పెద్ద మేడం గారు ఓ ఇంటి కోడలయ్యే వరకు మేమెవ్వరం నిద్రపోము. అవును నిద్రపోము అని దీప నవ్వుతూ అంటది. పారు కూడా అవును నిద్రపోము అని అంటది. పంతులు గారు మీరు ఇలా కూర్చోండి, దీప నువ్వు వెళ్ళి పెద్ద మేడం గారిని పిలువు అనగానే దీప అలాగే బావా అని పైకెళ్తది. పారు నువ్వెళ్ళి ఆ జాతకం సంగతి చూడు
అనగానే పారు, అయ్యగారికి ఏమైనా కావాలేమో అడుగుతానురా అని అంటది. ఆ మర్యాదలన్నీ నేను చూసుకుంటానులే పారు, నువ్వెళ్ళి జాతకాలు పట్టుకురా అని కార్తీక్ అనగానే నవ్వుకుంటూ పారు లోపలికెళ్తది. కాఫీ తాగుతారా? టీ తాగుతారా? అని అయ్యగారిని అడుగుతా ఉంటే, నేనేం తాగను బాబు అని అంటాడు. కార్తీక్, మరీ మీరింత మంచోళ్ళేంటండి అనగానే జ్యూస్ తాగుతాను అని అంటాడు అయ్యగారు. ఇప్పుడే ఏం తాగనన్నారు అని కార్తీక్ అంటా ఉంటే, అంటే సమ్మర్ కదా, వేడిగా ఉండే వాటికి దూరంగా ఉందామని అనగానే కార్తీక్, మంచిది, జ్యూస్లో ఐస్ వేయమంటారా అని అడుగుతాడు. అప్పుడు ఆ అయ్యగారు, వేయండి బాబు, కానీ ఉందా లేదా అన్నట్టుగా ఉండాలి అనగానే కార్తీక్, జ్యూస్ అయినా ఉండాలా, అది కూడా ఉందా లేదా అన్నట్టు ఉండాలా అని అంటాడు. అయ్యగారు నవ్వుతూ, "హా, అబ్బాయి భలే సరదాగా మాట్లాడతాడు అనగానే శివన్నారాయణ, మా వాడితో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అనగానే అయ్యగారు, ఆహా, జ్యూస్ వద్దులే బాబు అని అంటాడు. కార్తీక్, పంతులు గారిని భయపడతారేంటి సారు అని అంటా ఉంటే ఆ పంతులు గారు, నిజంగానే నాకేమీ వద్దు, నువ్వు ఇక్కడే ఉండు బాబు, త్వరగా జాతకం తెప్పించండి అని అంటాడు. కార్తీక్ ఏమో, వచ్చిన వాళ్ళకి మర్యాదలు చేయకపోతే నా మనసు ఊరుకోదు పంతులు గారు. సుమిత్ర నవ్వుతూ, మర్యాదలు నేను చేస్తానులే గాని నువ్వు అక్కడే ఉండు అని వంటగదిలోకి వెళ్తది. కార్తీక్ ఏమో తనలో తాను, నేను మర్యాదలు చేయాల్సిన మనిషి వేరే ఉందిలే అత్తా అని అనుకుంటాడు. దీప పైకెళ్ళి, అమ్మాయి గారు తలుపు తీయండి అని తలుపుని కొడతా ఉంటది. జోష్న కోపంగా తలుపు తీసి బయటకొచ్చి, ఎందుకు అన్నిసార్లు తలుపు కొడతన్నావు, మళ్ళీ ఏం గుర్తుకొచ్చింది అనగానే దీప, నేనేమి మేము మొహం చూడ్డానికి తలుపు కొట్టలేదు అమ్మాయి గారు. మరెందుకు కొట్టావు అని జోష్న ఉంటది. మీ జాతకం చూడ్డానికి అని దీప అనగానే, నా జాతకం చూడ్డం ఏంటి అని అడుగుతది. అదంతా నాకు తెలియదు అమ్మాయి గారు, పంతులు గారు వచ్చారు, మిమ్మల్ని పిలవమన్నారు, మీతో గొడవ పెట్టుకున్నానని మా తాతతో చెప్పావా అని జోష్న అంటది. వెంటనే దీప, నేను అలా చెప్తే పంతులు గారు ఎందుకు వస్తారు అని అడుగుతది. ఏమో, నువ్వు బావా కలిసి ఏం చేశారో ఎవరికి తెలుసు అని జోష్న అంటా ఉంటే, కిందికొస్తే అన్నీ తెలుస్తాయి అని దీప అంటది. మీరేం ప్లాన్ చేశారో చెప్పండి అనగానే దీప, మేమేదో సామాన్యులు, కుట్రలు కుతంత్రాలు మేమేం చేస్తాంలేండి చెప్పండి అని అంటది. అప్పుడు జోష్న, నీ దారికి అడ్డొచ్చేది నేనే కదా, నన్ను లేకుండా చేయడానికి నువ్వేమైనా చేయొచ్చు అని అంటా ఉంటే, దీప, అందరూ కలిసుంటే బాగుంటదని కోరుకునే మనిషిని నేను, ఎవరూ లేకపోతే అంతా నాకే దక్కుతుంది అని అనుకునే మనిషివి నువ్వు, మీకు నాకు చాలా తేడా ఉందమ్మాయి గారు, అందరూ మీకోసం కింద వెయిట్ చేస్తున్నారు, తొందరగా రండి అని చెప్పి కిందకెళ్ళిపోతుంది జోష్న. జోష్న తనలో తాను, ఉన్నట్టుండి ఈ జాతకాల గోలేంటి, బావ ఏదో చేశాడు, ఏం ప్లాన్ చేస్తుంటాడు అని అనుకుంటూ ఉంటది. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. సాటర్డే ఒక్కరోజు మా ఊర్లో గుడి ఓపెనింగ్ ఉండడం వల్ల ఒక్కరోజు వీడియో పెట్టలేదు, ఓకేనా? అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్కి మంచి మంచి గివ్ అవేలు ఇస్తానండి. లైక్ కూడా చేయండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్.